ఫీజు రియంబర్స్మెంట్ మీద నిన్న హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 7ను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఆర్ డిస్కషన్ లేదు, ఒక ఆందోళనకరమైన పరిస్థితి ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఏంది? 8,000 కోట్లేమో బకాయిలు ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు కనీసం సగమన్న పే చేయండి అని కాలేజీలు అడుగుతున్నాయి. సరే, రియంబర్స్మెంట్ కోసమే వచ్చిన కొన్ని కాలేజీలు ఉన్నాయి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అట్లాంటి కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి, అదొక భాగం. కానీ చెల్లించాల్సిన రియంబర్స్మెంట్ అయితే చెల్లించాల్సిన అవసరం ఉంది కదా. దానివల్ల నష్టపోతున్నది ఎవరు? విద్యార్థులే కదా. ఇది చాలా భయంకరమైన ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే ఆ పిల్లలు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలన్నా కంటిన్యూ చేయనీయట్లేదు. కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే జాబ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకేదైనా చదువు కోసం వెళ్ళాలన్నా ఇక్కడ ఆ మెమోలు కానీ ఆ సర్టిఫికెట్స్ కానీ ఇవ్వట్లేదు. పాత సర్టిఫికెట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు కదా జనరల్గా. సో దీనివల్ల సమస్య ఎవరికి వస్తున్నది? పిల్లలకు వస్తున్నది కదా. మీరు అవసరమైతే 2 స్కీమ్లు ఆపేయండి, మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఆపేయండి. ఒక 2 స్కీమ్లు ఏం ఆగుతలేవు కదా. మీ దుబారా ఖర్చులు, మీ హట్టహాసమైన ప్రోగ్రాంలు, మీ బహిరంగ సభలు ఆపేయండి. ఒక 6 నెలలు ప్రభుత్వం తరపున యాడ్స్ ఆపేయండి. ఇవన్నీ ఆపితే ఎంతో కొంత అమౌంట్ జమ అవుతుంది. మస్తు భూములు ఉన్నాయి కదా, 373 ఎకరాల నాదరుగులు భూములు ఉన్నాయి కదా. ఆ రైతులకి నష్టపరిహారం అడుగుతున్నారు. వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసినారు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతున్నారు. రైతులకు కావాల్సిన నష్టపరిహారం ఇచ్చి, లేదంటే అందులో కొంత భూమి రైతులకు ఇచ్చి మిగతా భూమి వేలమేయండి. మరీ దారుణంగా ఉంది కదా సిచ్యువేషన్. కోసినా పైసలు లేని పరిస్థితి అంటున్నారు కదా. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కంటే కావాల్సిందే ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? అది చేయరు. భూమి ఉండాలి, ఆ భూమి కొట్టేయాలి, ఆ భూమి నాకేయాలి, ఆ భూమి మింగేయాలి, వచ్చే బడ్జెట్ మింగాలి, అన్నీ చేయాలా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలా. ఫీజుల విషయానికి వచ్చేసరికి డబ్బులు లేవు. పోయిన గవర్నమెంట్ చేసింది, ముంచింది, నాశనం చేసిర్రు, అవతల పడ్డారు వాళ్ళు. ఇప్పుడు అది ఎన్ని రోజులు చెప్పుకుందాం? 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఆయన చేసిపోయింది అంటే ఇక్కడ ఉన్న బాకీ తెల్లారుతుందా? బాకీ పోతుందా? పోదు కదా. ఆయన తప్పు చేసింది కాబట్టి ప్రజలు ఈడ్చి అవతల పడేసినారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు నమ్ముతలేడు, పక్కన పెట్టండి. అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఆలోచించండి. ఆయన చేసిండు ఎంతకాలం? ఇంకా 2.5 సంవత్సరాలు అవుతుంది. పేరుకు 3 లక్షల కోట్ల బడ్జెట్, చివరికి చిప్ప. ఏమనంటే అప్పులు ఉన్నాయి, అప్పులకు వడ్డీలు కట్టినాం, అసలు కట్టినాం. మరి ఇప్పుడు ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? ఏ రాష్ట్రానికి లేని భూములు తెలంగాణకు ఉన్నాయి కదా. ఎవడో కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకొని దాన్ని వేలం వేయచ్చు కదా. ఆ పని చేయం. వాడు కబ్జా చేసిన మనకింత కావాలో వాడు తీసుకొని మనకింత ఇస్తే సైలెంట్ అయిపోతాం. అదే కదా నడుస్తుంది రాష్ట్రంలో. చేంజ్ అంటే ఇదే. సో అది ఇప్పుడు పెద్ద సమస్య కింద మారింది. వాళ్ళ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ అనే సమస్య చాలా పెద్ద సమస్య. అది నిన్న కోర్టులో ఫీజు రియంబర్స్మెంట్ చేయరు, వసూలు వద్దంటారు. కోర్టు ఏం చెప్పింది? కొన్ని ప్రైవేట్ కాలేజీలు కోర్టుకు పోయినాయి, గవర్నమెంట్ ఇస్తలేదు, పిల్లల నుంచి వసూలు చేసుకోవద్దు అంటున్నది. మరి ఏం చేయాలి? మేము పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకుంటామని పిటిషన్ వేస్తే కోర్టు కూడా గవర్నమెంట్కి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇవ్వకుండా, ఇంకోటి ఇవ్వకుండా చేసుకోపోరు అని చెప్పింది. ఏమనాలి? ఎవరిని అనాలి? అందుకే మళ్ళీ కోర్టుకు వెళ్తే ఆ సందర్భంలో కూడా గవర్నమెంట్ సరైన ఆర్గ్యుమెంట్స్ కానీ వీళ్ళ అఫిడవిట్స్ కానీ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్లే అట్లాంటి జడ్జిమెంట్ వచ్చిందన్నది బయట వినబడుతున్నది. నిన్న మళ్ళీ ప్రభుత్వం ఒక జీవో ఇస్తే ఆ జీవో మీద కోర్టుకు వెళ్తే కోర్టు ఆ జీవో మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమంటుంది? మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోండి అంటే వద్దంటారు. ప్రభుత్వ జీవోపై హైకోర్టు అసంతృప్తి. గతంలో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ జీవో ఉన్నట్లు వెల్లడి. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిక. ప్రైవేటు కాలేజీల పిటిషన్లపైన విచారణ. జీవోపై తాత్కాలిక స్టే. తదుపరి విచారణ 4వ తేదీకి వాయిదా. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం జమ చేసిన తర్వాతే వారి వద్ద నుంచి ఫీజులు వసూలు చేయాలని, అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం వెలువరించిన జీవోను హైకోర్టు తప్పుపట్టింది. ఈ అంశంపై తాము ఏప్రిల్ 2వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు ఈ జీవో విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం జమ చేసిన తర్వాతనే వారి వద్ద నుంచి ఫీజులు వసూలు చేయాలని, అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావద్దంటూ ఆ జీవో తీసుకొచ్చినారు. అయ్యో ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది ఇది?
ఆ. సో ఈ జీవోను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ జరిపారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు అవినాష్ దేశాయ్, ఎల్ రవిచందర్ వాదన వినిపించారు. ఫీజు వసూలుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఏప్రిల్ 2వ తేదీన ఇచ్చిన ఆదేశాల మీద కౌంటర్ దాఖలు చేయకుండా, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు గడువు గురించి చెప్పకుండా ప్రభుత్వం జీవో 7 బుధవారం జారీ చేసింది. దీంట్లోని 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ఆయా విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత టీఏఎస్ఆర్సీ నిర్ణయించిన మొత్తం ప్రకారం విద్యార్థులు కాలేజీకి ఫీజు చెల్లిస్తారు. ఈ నిబంధన వల్ల ఫీజులను వసూలు చేసుకునే అవకాశం కాలేజీలకు లేకుండా పోయిందని, ఈ నిబంధన నిలిపేయాలని కోరారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మేము పిల్లల ఖాతాలో వేస్తాం, విద్యార్థుల నుంచి తీసుకోండి అంటుంది. అసలు ఎందుకు ఈ నిబంధన పెట్టిర్రు? ఎందుకు ఈ జీవో తీసుకొచ్చిర్రు? ఇంతకాలం ఎట్లుండే డైరెక్ట్ కాలేజీల అకౌంట్లకు పోయేది. దాంట్లో ఏముంది? దాంట్లో ఏం స్కామ్ చేయడానికో ఇంకోటి చేయడానికి అవకాశం లేదు. ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫీజులు ఎంత, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అంతా ఓపెన్గానే ఉంటుంది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? కొన్ని 15-20 కాలేజీలో హైకోర్టు పోయినప్పుడు కోర్టు ఏమన్నదంటే, మీరు పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు అని చెప్పింది. గవర్నమెంట్ ఆ సందర్భంలో సరిగ్గా ఆర్గ్యుమెంట్ ఆపాల్సి ఉండేది. మేము ఇస్తాము, ఏం టెన్షన్ అవసరం లేదు, ఇంకొక 4 రోజుల సమయం ఇవ్వండి, ఇగో ఇంత అమౌంట్ మేము కట్టబోతున్నాము, దయచేసి అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వకండి, వాళ్ళు అడుగుతున్న నిర్ణయాన్ని మీరు చెప్పకండి, ఆ జడ్జిమెంట్ ఇవ్వకండి, పిల్లలు నష్టపోతారు దీనివల్ల అని ప్రభుత్వం కొంత గడువు కోరే అవకాశం లేదు. అట్లా కూడా చేయలే. దాని తర్వాత కౌంటర్ అన్న ఫైల్ చేయాలి కదా. దాని మీద కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలే? ఏమి అన్యాయం ఇది? ఈ జడ్జిమెంట్ రాంగ్ జడ్జిమెంట్ ఇది. పిల్లల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు? గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది అని ప్రభుత్వం కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలే? ఎవరి కోసం ఉన్నది గవర్నమెంట్? ప్రైవేట్ కాలేజీల కోసం ఉన్నదా? కోర్టు చెప్పింది మీరు కాలేజీలు పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకోండి అని. దాన్ని తప్పుపడుతూ ఈ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్తూ మీరు కౌంటర్ ఫైల్ చేయాలి కదా. కౌంటర్ ఫైల్ చేయకుండా ఓ జీవో తెచ్చిరు. ఏమని? ఇప్పుడు ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నది అని తెలిసిన తర్వాత మీరు జీవో తెస్తే జీవో చెల్లుతుందా? కోర్టు ఆపదా? ఎవరండి అడ్వకేట్ జనరల్? ఎవరు అసలు మీకు సలహాలు ఇస్తున్నది? ఈ జీవో 7 తీసుకొచ్చారు. ఆ జీవో 7లో ఏముంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ పిల్లల ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నదో మేము వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తాం, అప్పుడు మీరు పిల్లల దగ్గర నుంచి తీసుకోండి అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా? మేము పిల్లలకి ఇస్తాం, మీరు తీసుకోండి, ఒకవేళ మేము ఇవ్వకపోయినా మీరు తీసుకోండి, మేము పిల్లల అకౌంట్లో ఇస్తాం. అంతేనా ఈ జీవో ఉద్దేశం? ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మీరు చేయాల్సినది ఏంది? ఆడ కౌంటర్ ఫైల్ చేయాలి. ఫస్ట్ కోర్టుకు చెప్పాలి, మేము నెల 15 రోజులు 2 నెలల లోపు మేము మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఉద్యోగులు ధర్నాలు చేస్తుంటే, టీఎన్జీఓలు, టీజీఓలు ఇంకోరు ధర్నాలు చేస్తుంటే, ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు కదా. నెలకు 1000 కోట్ల రూపాయలు 700 కోట్లు ఏదో వేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు ఆ ప్రయత్నం జరగదు? అంటే అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు రేపొద్దున ఇబ్బంది చేస్తారు, పొలిటికల్గా మాకు దెబ్బ పడుతుందనే కదా. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవట్లేదు? ఏ పేరెంట్ బయటకు వస్తలేడు, ఏ పేరెంట్ సంఘాలు బయటకు వస్తలేవు, ఏ విద్యార్థి సంఘాలు బయటకు వచ్చి పోరాటం చేస్తలేవు. నడుస్తుందిలే ఇది. అసలు జనానికి చదువు మీద ఆలోచన కూడా లేదు కనీసం. ఏమైనా మహాలక్ష్మి స్కీము, లేకపోతే ఫ్రీ బస్సు, లేకపోతే కరెంటు బిల్లు, గ్యాస్ బండ, నాకు తులం బంగారం రాలేదు, ఇంకోటి రాలేదు, రైతు భరోసా రాలేదు, దీని గురించి అడుగుతారు. వాళ్ళ పిల్లల చదువు మీద వాళ్ళకే సోయలేదు తల్లిదండ్రులకి అని ప్రభుత్వం అనుకుంటుందా? అఫ్కోర్స్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ మీద అడగం, మన ఊళ్ళో బడి మీద అడగం, హాస్పిటల్లో కనీసం మందులు ఉన్నాయా లేవా, మన ఎదురుగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు మండలంలోనో జిల్లాలో ఉన్న ఆసుపత్రికి పోతే మనకు వైద్యం అందితే మనకు డబ్బులు మిగిలితే కదా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోవాలనే సోయి మనకు ఉండదు. అసలు మనకి ఎజెండానే కాదు విద్యా వైద్యం అన్నది. ప్రజలుగా మనకి ఆ విద్యా వైద్యం అన్నది ఎజెండానే కాదు. ఎంతసేపు రైతు భరోసా వచ్చిందా, రైతు బంధు వచ్చిందా, పైసలు ఏమైనా వేస్తున్నారా, ఫ్రీ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇదే ఆలోచనతో ఉన్నాం కదా. సో అందుకే ప్రభుత్వం కూడా చాలా తెలివిగా జనానికే ఇష్టం లేదు, నాకేం వచ్చింది అనేలాగున్నది. అమాయక జనాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ఆడుతున్నది ఆట. అయితే కోర్టు ఏమంటుంది?
ఈ నిబంధన వల్ల ఫీజులను వసూలు చేసుకునే అవకాశం కాలేజీలకు లేకుండా పోయిందని, ఈ నిబంధన నిలిపేయాలని కోరారు. ప్రభుత్వం తరపున న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి వాదన వినిపిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు గడువు, కాలేజీలకు టోకెన్లు జారీ తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోలోని ఈ నిబంధన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నది. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుంది. సదరు నిబంధన మే 4వ తేదీ వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ కూడా అదే తేదీకి వాయిదా వేశారు. అసలు జీవో దేనికి? ప్రైవేట్ కాలేజీలను కూర్చోబెట్టి మేము ఈ లోపుగా క్లియర్ చేస్తాం, టెన్షన్ పడకండి అని చెప్తే అయ్యేపోద్ది కదా. కోర్టు కూడా అదే విషయం చెప్తే అయిపోద్ది కదా కౌంటర్లో. వై జీవో 7 దేనికి మళ్ళీ? మీరు చూడండి, ఇగో నమస్తే తెలంగాణ రాసుకుంటూ వచ్చి చూడండి, ఇగో ఫీజు రియంబర్స్మెంట్ రివర్స్, ఫీజుల పథకానికి మంగళం, చదువు కొనాల్సిందే, ఇక నుంచి విద్యార్థులే ఫీజు చెల్లించాలి, వారి ఖాతాకు రియంబర్స్మెంట్ బదిలీ, పథకంలో కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్. వీళ్ళు స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. అసలు ఎవడండి మీకు చెప్పేది? సలహాలు ఇచ్చేది ఎవడు? కొంచెం ఏమైనా సోయినోడిని ఏమన్నా పెట్టుకొని పక్కన రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిరు. అంటే నువ్వు ఏకంగా రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయబోతున్నామని నమస్తే తెలంగాణ కేసీఆర్ టీం, కేటీఆర్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇక్కడ. వీళ్ళు ఏమంటున్నారు? 30 నెలలుగా పేరుకుపోయిన 10,000 కోట్ల బకాయిలట, 14 లక్షల మంది పడిగాపులు. 30 నెలలుగా ఇన్ని వేల కోట్లు పేరుకపోతాయి అంటే 10,000 కోట్లు, 10,000 crores పోయిన గవర్నమెంట్ హయాం నుంచి ఉన్నాయి. అవి అద్భుతాలు చేసినాం, అసలు ఏదో చేసినాం అని మాట్లాడే వీళ్ళు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన బురదంతా వీళ్ళ మీద ఎత్తేస్తున్నారు. మరి వీళ్ళకన్నా సోయి ఉండాలి కదా ఏం జరుగుతుందని, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు రైతు బంధు ఆగలే కదా, వేస్తున్నావు కదా, లేటో ముందో వెనకో, మరి ఇదెందుకు ఆగుతుంది? ఎంత దారుణం అంటే అసలు ఆ పిల్లలు కోర్స్ కంప్లీట్ అయింది, పై చదువులకు పోవాలంటే అక్కడ రియంబర్స్మెంట్ కాలేదు, నువ్వు పైసలు కట్టి సర్టిఫికేట్ తీసుకో. ఏం చేస్తారు పాపం పేరెంట్స్? ఇక్కడ నుంచి ఏమో పేరెంట్స్కి పిల్లల నుంచి ప్రెజర్, అక్కడ జాబ్ వచ్చేటట్టుంది, లేకపోతే ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాలి, సీట్ వచ్చింది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే రియంబర్స్మెంట్ రాదు. ఎవరిని అడగాలి వాళ్ళు? ఎదురుగా ఎవరుంటారు? వాళ్ళకి కాలేజీ తప్ప ఎవరుంటారు? ఎవరిని అడుగుతారు? కాలేజీని అడిగితే ఏమంటే డబ్బులు కట్టు తీసుకపో. డబ్బులు కడుతున్నారు, ఏదో ఒకటి అప్పు చేసో ఇంకోటి చేసో ఆ వేల రూపాయలు ప్రైవేట్ కాలేజీ మొఖాన కొడుతున్నారు.